అందరికీ నమస్కారం. నా పేరు రాజ్ కుమార్. మునుగోడు నియోజకవర్గం, మునుగోడు మండలం, కొంపేలి గ్రామం, జిల్లా నల్గొండ. ఈరోజు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ సొంత ఊరుకు కొండారెడ్డిపల్లికి రానే వచ్చిన. మరి నేను ఎందుకు వచ్చినంటే, ఇగో ఈ ప్లాకార్డ్ అయితే మీ అందరికీ కనిపిస్తుంది. నేను చెప్పేది ఏంటంటే, దాదాపుగా మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి సొంత ఊరు మన రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటి ముందర దీక్ష చేయాలనుకుంటున్నా. ఎందుకు చేయాలనుకుంటే, హైదరాబాద్కు దగ్గరున్న ప్రాంతం మా మునుగోడు నియోజకవర్గం. మునుగోడు నియోజకవర్గం ఇంతవరకు అయితే అభివృద్ధి జరగలేదు. మరి అభివృద్ధి జరగాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటే, రాజగోపాల్ రెడ్డి సార్కి మంత్రి పదవి ఇవ్వాలి. ఆనాడు ఉప ఎన్నికలలో వచ్చినప్పుడు ఇట రాజీనామా చేస్తే కొండారెడ్డిపల్లిలో ముఖ్యమంత్రి ఏ విధంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ ఊరికి పేరెట్ట తెచ్చిండో, మా మునుగోడు నియోజకవర్గానికి గిట ప్రపంచ దేశాలన్నీ, తెలంగాణ ప్రభుత్వం కానీ అన్నీ మా మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికలలో వచ్చి ఆ రోజు మా ఘనత దారుకున్నది. ఏది ఏమైనా ఒక పెద్ద కొడుకుగా, ఒక మంచి మనసున్నగా ఇవాళ 119 నియోజకవర్గాలల్లో ఇసువంటి ఎమ్మెల్యే మాకుంటే బాగుండు అని సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇలా మాకు రోడ్లు లేవు, నీళ్లు లేవు, వనరులు లేవు, ఏవి లేవు. ఎందుకనంటే ఎంతగానో సొంత నిధులతోటి, ఆయన సొంత పైసలతోటి పనిచేస్తాడు. అందుకే మంత్రి పదవి ఇస్తే తొందరగా ఈ ప్రాంతం అంతా అభివృద్ధి అవుతుంది. అభివృద్ధి కావాలంటే నాలాంటి జర్నలిస్టు ఖచ్చితంగా ఇది రాష్ట్రమంతా తెరకాలి. 23న క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. ఆ సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సార్కు